ప్రకాశం జిల్లా మార్కాపురం 15వ వార్డులో కోయా జంగాల కాలనీకి చెందిన సింగారి గంగయ్య అంకాలమ్మ నివాసం ఉంటున్నారు. పూరి గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆర్పడానికి ప్రయత్నించారు. షార్ట్ సర్క్యూట్ తో ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందని స్థానికులు తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులు, ఎలక్ట్రికల్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. 20,000 నగదు కూడా కాలిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పూల సుబ్బయ్య కాలనీలోని 15వ వార్డు నుండి గల ఈ ఎస్టీ వార్డులో ఈ గంజాయి వాళ్ళ హౌస్ దగ్గర వాళ్ళది ఇల్లు కంప్లీట్గా పూర్తిగా కాలిపోయింది. ఈ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా టీవీ కానీ, 20,000 డబ్బులు, పిల్లల యొక్క ఆధార్ కార్డులు, సర్టిఫికేట్లు, ఇవన్నీ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే నేను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సచివాలయం వాళ్ళతో మాట్లాడి సిబ్బందిని కూడా వెంట తీసుకొని వచ్చాను. వారితో పాటు వీఆర్ఓ మేడం గారు వచ్చి ఇక్కడ ఏవైతే కాలిపోయినాయో ఆ వస్తువులన్నీ కూడా గమనించి రిపోర్ట్ రాసుకొని ప్రభుత్వం తరపునకు తెలియజేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కాలంలో అప్రమత్తంగా ఉండాలి. దీనివల్ల కూడా షార్ట్ సర్క్యూట్స్ అనేటువంటి జరగకుండా మీరందరూ గమనిస్తూ ఉండాలి. దీన్ని గవర్నమెంట్ ఇంత సామాన్ మొత్తం కాలిపోయింది సార్. బియ్యం కాలిపోయినాయి, చీరలు కాలిపోయినాయి, పిల్లల గుడ్డలు, డబ్బులు 20,000 డబ్బులు, వంట సామాను మొత్తం, ఇండ్లు, గిన్నెలు, టీవీ, మంచాలు, టంకు పెట్టెలు, ఫ్యాను మొత్తం కాలిపోయింది సార్. మా ఆడబిడ్డది అంకాలమ్మ, వాళ్ళ ఆయన పేరు గంగయ్య సార్. వాళ్ళు ప్రస్తుతానికి ఊరు వెళ్ళిండ్రు, అటు వెళ్ళిండ్రు, కాలిపోయింది. ఇంకా ప్రభుత్వం ఆదుకొని మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.